కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇవాళతో మీరంతా ఇంజనీర్స్. చెప్పండి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వెయిట్ 1 by 1 చెప్పండి. నువ్వు చెప్తున్నాను. అమెరికా వెళ్ళిపోతున్నావు. వెరీ గుడ్. అక్కడే సెటిల్ అవుతాం అనుకుంటున్నావు. గుడ్. నీ డ్రీమ్ అది. ఎక్సలెంట్. ఇక నువ్వు చెప్తున్నాను, జర్మనీకి వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు. వెరీ గుడ్. ఓహో, బ్రైట్ లైఫ్ ఉందా అక్కడ? నైస్. ఇంకే దేశాలకు వెళ్తావమ్మా? యూకే వెళ్తున్నావా? బెటర్ ఆపర్చునిటీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ దేర్. నైస్, వెరీ గుడ్. ఇంకా ఇటలీ, చైనా, జపాన్, ఫ్రాన్స్. ఓకే, వెరీ గుడ్. మీరందరూ విదేశాలకు వెళ్ళి ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారు. అంటే ఈ దేశం మీద ఎవరు ఎక్కర్లేదన్నమాట. మీ మాటలు ఏంటండి? ఒక చిన్న కథ గుర్తొచ్చింది. 2005 సంవత్సరం టర్కీ అనే దేశంలో ఓ గుడ్డి గొర్రె గడ్డి మేస్తూ లోయలోకి పడిపోయింది. ఆ గుడ్డి గొర్రెని అనుసరిస్తున్న 1500 గొర్రెలు, ఆ గుడ్డి గొర్రెని గుడ్డిగా అనుసరిస్తున్న 1500 కళ్ళున్న గొర్రెలు అదే లోయలోకి పడి తమ ప్రాణాలు కోల్పోయాయి. అవి ఎక్కడ తమ ప్రాణాలు కోల్పోయినట్టు ఇక్కడ మీరేం కోల్పోతున్నారు తెలుసా? మీ తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యాలు. వారితో మీరు హాయిగా గడపాల్సిన సమయం. అవన్నీ వదిలేసి రేపు వారికి ఏమైనా అవుతే చివరికి చూడడానికి రాలేని పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారు. మా ఆవిడ చనిపోయినప్పుడు యుఎస్లో ఉన్న నా సొంత కొడుకు చివరికి ఆఖరి చూపు కూడా చూడడానికి రాలేదు. ఇదా మీరు కోరుతున్నది? మిమ్మల్ని కని పెంచిన అమ్మ నాన్నల్ని ఒంటరిగా మీరు వదిలి వెళ్ళిపోతే వారిని మీరు చూసుకోవాల్సిన వారి ముసలి వయసులో వారు మీకోసం చేసిన అప్పులు తీసుకుంటూ బతకాలి. గ్రేట్, సచ్ ఎ గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం ఎంత గొప్పదో చూడండి. తన పిల్లల విజ్ఞానాన్ని ప్రపంచమంతా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మిగిలేదు మీ తల్లిదండ్రులు, ముసలివాళ్ళు. మీరంతా ప్రపంచమంతా పాకిపోతుంటే, విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోతుంటే ఇక్కడ మిగిలేదు మీ తండ్రులు, మీ తాతలు, మీ అమ్మలు, మీ అమ్మమ్మలు, నానమ్మలు, ముసలివాళ్ళు. ఈ దేశమంతా ముసలి వాళ్ళతో నిండిపోతుంది. కొద్దేళ్లలోనే ఆ ముసలి వాళ్ళ సమాధులతో నిండిపోతుంది. భారతదేశం శూన్యమైపోతుంది. మీ వల్ల ఈ భారతదేశం శూన్యమైపోతుంది. మన ఇండియా ద గ్రేట్ బరియర్ గ్రౌండ్ గా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. నిన్ను కన్న భూమిని, నిన్ను కన్న తల్లిదండ్రుల్ని అన్నిటినీ ఇక్కడే వదిలేసి ఎందుకయ్యా విదేశాలకు పరుగులు తీస్తారు? ఏం సాధించాలని? కొన్ని జీతం డబ్బులు కోసం, కొంత అమౌంట్ మీకు ఎక్కువ వస్తుంది, అంతేనా? దానికోసం మీ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి వారి ప్రేమకు మిమ్మల్ని దూరం చేసేసుకొని వారిని ఇక్కడ కష్టాల్లో, నిష్ఠురాల్లో ముంచేసి మీరు మాత్రం ప్రపంచమంతా పాకిపోతూ ప్రపంచానికి బానిసల్లా వెళ్ళిపోతున్నారు. పరాయి దేశపు బానిసల్లారా సాల్యూట్. ఒకసారి ఆలోచించండి. మీ భారతదేశానికి మీరేమిస్తున్నారు? కన్నీళ్ళు ఇస్తున్నారా? కష్టాలు ఇస్తున్నారా? మీ పెద్దవాళ్ళు సమాధులు ఇస్తున్నారు. మీ గుండెల్లో చేసి చెప్పండి, మీ దేశానికి నువ్వేమిచ్చావు? నీ తల్లిదండ్రులు నిన్ను కష్టపడి చదివించారు. ఈ దేశం మిమ్మల్ని చదివించడం కోసం మీ తల్లిదండ్రుల మీద కొంత వేచించింది. తీరా చదువుకున్న తర్వాత మీరు విదేశాలకు పారిపోతున్నారే. భారతదేశ పౌరులుగా ఇదా మీరు చేయాల్సిన పని. ఇప్పటికైనా నిద్రలేపండి. మనం కోరుకునేది స్వాతంత్ర భారతదేశం కానీ శ్మశానమైన భారతదేశం కాదు. ఇతర దేశాలను ఉద్ధరించడం కాదు. ఇక్కడే ఉండి మీ భారతదేశాన్ని, నిన్ను కన్న భూమిని, నీ కన్న తల్లిదండ్రులని, మీరు పుట్టిన ఊళ్ళను ఉద్ధరించండి. చేయి చాచి మీరు మాకు ఏం చేశారని అడుగుతున్నాయి మీ ఊళ్ళు. మీరు మనుషులే అయితే, మీకు మానవత్వం అయితే మీరు పుట్టిన ఊళ్ళను ఆదుకోండి. మనమంతా ఇక్కడే ఉంటే మన దేశం ఎదుగుతుందని మీరు ఎవరు ఆలోచించారా? మీరంతా ఇక్కడే ఉంటే అక్కడ ఎక్కడ రాని సంపాదనలు మీరు ఇక్కడ సంపాదించగలరు. ఇక్కడే మీ తల్లిదండ్రుల కళ్ళ ముందు ఎంతో గొప్పగా ఎదుగుతారు. పిల్ల పాపలతో అభివృద్ధి చెంది
ఇక్కడే మీ దేశంలోనే ఉన్నతంగా మీ భారతదేశాన్ని సుసంపన్నం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ భారతదేశాన్ని వదిలి మీద వెళ్ళాలా? మీ తల్లిదండ్రులను ఇక్కడే వదిలేసి, వారిని చీకట్లో, నిట్టూర్పులో, నిరాశలో వదిలేసి, చివరికి సమాధులలో నెట్టేస్తూ విదేశాలకు పరుగులు తీయాలి? చెప్పండి, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమంతా కలిసి బతుకుదాం. మన భారతదేశంలో మన దేశం అభివృద్ధి కోసం మనమంతా పాటుపడతాం. మన తల్లిదండ్రుల కళ్ళ ముందే ఉంటాం. పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, వాణిజ్య రంగంలో మరింత అభివృద్ధి ప్రయాణ పయనిద్దాం. జై భారత్, జై హింద్, భారత్ మాతా కీ జై.